అమ్మ కొంతమందికి అన్నా చెల్లెలు అంటే ఉన్నా గాని కొంచెం దూరంలో ఉండుంటారు. హ్మ్. వచ్చే పరిస్థితి ఉండదు. హ్మ్. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చమ్మా? పంపిస్తున్నారుగా మనకి ఇప్పుడు అన్నీ కూడా కొరియర్ కొరియర్స్. సర్వీసులయిపోయాయి కదా! హ్మ్. పూర్వం నుంచి కూడా గత 20, 30 ఏళ్లుగా ఈ రాఖీ పండుగ జరిపించుకోవడం అనేది కామన్‌గా నడుస్తున్నటువంటి చరిత్ర. బాగా మన తెలుగునాట 2 రాష్ట్రాల్లోని కూడా రాఖీ అంటే ఇప్పుడు తెలియని వాళ్ళే లేరు. మా చిన్నప్పుడు రాఖీ పండుగ అంటే మాకు తెలియదు. హ్మ్. ఆ తర్వాత బాగా ప్రాశస్త్యంలోకొచ్చింది. అందువల్ల 40 ఏళ్ల నుంచి బాగా ఎక్కువైందమ్మా. హ్మ్. అయితే ఏమిటంటే, ఈ రాఖీ పంపిస్తున్నారు. అలాగే మనకి తోడబుట్టిన వాళ్ళో, లేకపోతే కొలీగ్స్‌తో చేత కట్టించుకోవచ్చు. హ్మ్. ఇందులో తప్పేం లేదుగా. రాఖీ అవును. కట్టడంలో తప్పేం కాదుగా. హ్మ్. అందుకని కట్టించుకోవచ్చు. ఆ తర్వాత రాఖీ కట్టుకొని అన్నా చెల్లెళ్ళ బంధానికి, బంధనానికి కూడా వాల్యూస్ ఇవ్వండి. హ్మ్. అంతేగాని కట్టుకొని వదిలేయడం గాకుండా కట్టేసుకుని ఇప్పుడు జనాల కోసం కట్టుకొని ఆ తదుపరి మరలా మేమిద్దరం స్నేహితులమనో, ఇంకోటో తప్పు అనేది మాత్రం పొరపాటున కూడా భావనపూర్వకంగా కూడా భావప్రియుడు హ్మ్. భగవంతుడు. బాహ్య ప్రియులం మనుష్యులం. అందువల్ల భావాతీతమైనటువంటి తత్వానికి భగవంతుడు ప్రతీక కాబట్టి, ఆ భావానికి గౌరవించండి, అభిమానించండి, భగవంతుడికి దగ్గరవ్వండి. హ్మ్. అమ్మ రాఖీ కట్టేటప్పుడు మనం పాటించవలసిన సాంప్రదాయాలేమైనా ఉన్నాయా? ఏదైనా మంత్రం జపించాలా? అలాంటివి ఏమైనా ఉంటాయా? అంటే ఒకటే గుర్తుపెట్టుకోండమ్మా. ఇప్పుడు మనం మంత్రాలు చెప్తాము. ఆ మంత్రాలు చెబితే పిల్లలకి నోరు తిరుగుతుందా? హ్మ్. లేదు. ఫస్ట్ లాంగ్వేజ్ ఏం చేస్తున్నారు? ఇంగ్లీష్. ఇంగ్లీషు. ఆ తర్వాత చూస్తే సాంస్క్రిటు. ఆ సాంస్క్రిట్ గూడా కాకపోతే గనక అప్పుడు ఏదో ఇంక తప్పదు సుమా అని తెలుగు తెలుగు. పెడుతున్నారు. అట్లాంటప్పుడు మరి కష్టం కదా! అయినప్పటికీ కూడా మంత్రం అడిగారు కాబట్టి చెప్తాను. రాఖీ అంటే రక్షాబంధనం సమయంలో పఠించాల్సినటువంటి మంత్రం అడిగారు కదమ్మా! ఆ మంత్రం గురించి మనం మాట్లాడుకుందాం. "ఏనబద్ధో బలిరాజా" అంటే బలి మహారాజుని తలుస్తున్నారిక్కడ. "ఏనబద్ధో బలిరాజా" అదేవిధంగా "దానవేంద్రో మహాబల" దానవులందరికన్నా కూడా మహాబలుడైనటువంటి బలి మహారాజు ఎందుకు తలుస్తున్నాము అంటే కారణం ఏంటంటే, వామనమూర్తి రూపంలో వచ్చిన అటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకే మో అడిగాడు. ఏమి కావాలని అడిగేటటువంటి చెయ్యి పైనున్నటువంటి వాడు బలి. హ్మ్. తేన త్వామాభి తేన త్వామాభి బధ్నామి. హ్మ్. తేన త్వామాభి బధ్నామి అంటే ఒకసారి చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి. తేన త్వామాభి బధ్నామి. రక్షే మాచల మాచల. రక్షే మాచల మాచల. ఇది ఈ యొక్క బలి మహారాజు గురించి అనుకుంటూ అంటే శ్రీ మహావిష్ణువుని ఇండైరెక్ట్‌గా తలుస్తూ మనం చేసుకునేటటువంటి పండుగలో ఈ మంత్రం 4 లైన్‌లు అయినప్పటికీ కూడా కొంచెం అందరూ కూడా ఇష్టంగా చెప్పలేరు. కష్టంగా చెప్పగలరు. అందుకని రాసుకోవడం అనేది మంచిది. మరలా ఒక్కసారి చెప్తాను నేను ఓకే అమ్మ. క్లారిటీగా. "ఏన బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామాభి బధ్నామి రక్షే మాచల మాచల." ఇది మంత్రం.